హాయ్ అండి. వన్ మోర్ మినీ వ్లాగ్. ఇది శుక్రవారం తీసిన వీడియో అండి. వంట అంతా చేసి తలస్నానం అయితే చేశాను. ఇప్పుడైతే మా ఆయనకి క్యారేజ్ అయితే పెట్టేస్తున్నాను. క్యారేజ్ పెట్టేసి పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలి. తర్వాత తల శుభ్రంగా తుడుచుకునేసి జడైతే వేసుకునేసాను. ముందుగా వర్షాలు పడున్నాయి. తర్వాత పూలైతే కోసుకొచ్చేసి ముందుగా కాళ్ళకి పసుపు అయితే రాసుకుంటున్నాను. పసుపు రాసుకొని పూజ చేయకూడదు అందుకని చెప్పేసి తర్వాత దేవుడి సామాన్లకైతే పూజించుకునేసి ఇంకా పటాలకైతే పూలైతే పెట్టేస్తున్నాను. తర్వాత గడప పూజ అయితే చేసేసుకుంటున్నాను. చేసేసుకున్న తర్వాత ఇంకా అన్నీ ఆడబెట్టుకునేసి దీపం అయితే పెట్టేస్తున్నాను. దీపం పెట్టేటప్పటికే 10 అయితే అయిపోతుందండి. ఇంకా మా ఆయన పంపించేసి తర్వాత అయితే ఇంట్లో పనులు చేసుకున్న తర్వాతే అన్నీ దీపారాధన అయితే చేసుకుంటాను. వాళ్ళుంటే టెన్షన్గా ఉంటుంది కదా, అందుకని వాళ్ళని పంపించేసిన తర్వాతే పూజ అయితే నిదానంగా అయితే కంప్లీట్ అయితే చేసుకుంటానండి. ఖచ్చితంగా శుక్రవారం అయితే ధూపం అయితే కంపల్సరీగా వేస్తాను. ఎలాంటి ఏదైనా దోషాలు ఉన్నా కానీ కంపల్సరీగా పోతాయి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. ఫ్రైడే రోజు మీ ఇంట్లో పూజ ఎలా చేసుకుంటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే